ధర్మపురి అరవింద్ బోధ్ నియోజకవర్గానికి కూడా పార్లమెంటు సభ్యుడే అనే విషయం మర్చిపోయి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సుదర్శన్ రెడ్డి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ప్రస్తుత ఎంపీ అరవింద్ నెక్కరు కూడా వేసుకోలేదని ఆరోపించారు. జిల్లాలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలని అధికారులతో సమీక్షించి స్థలాన్ని పరిశీలించారని అన్నారు. కానీ ఎంపీ అరవింద్ తన స్వార్థపూరిత రాజకీయాల కోసం సొంత మండలమైన జక్రాన్పల్లిలో నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని చూడటం సరికాదన్నారు. ఎంపీ అరవింద్ అభివృద్ధిని పక్కన పెట్టి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం తగదన్నారు. పార్లమెంటేరియన్ నీ భాష, నీ సంస్కృతి, నీ మాట్లాడేటువంటి కోతులు, దీంతో మైలేజ్ వస్తుందని అనుకుంటున్నావు. కానీ అదంతా కళ్ళనేది గ్రహించాల్సిన విషయం. మొదటిసారిగా శాసనసభ్యుడు అయినప్పుడు, సుదర్శన్ రెడ్డి గారు శాసనసభ్యుడు అయినప్పుడు నీ ఏజెంట్ కనీసం నిక్కరు కూడా కట్టుకుని ఉండలేవు. అలాంటి పెద్ద మనిషిని, మీ తండ్రి గారి రాజకీయ సహచరుణ్ణి నువ్వు ఇష్టం వచ్చినగా మాట్లాడటం అనేది సంస్కారం కాదనేది తెలుసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ప్రీతమ నాయకుడు, మాజీ మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి మీద నిన్నటి రోజు పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ మరి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు ఎడపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు పిలిసిని గారి ఆధ్వర్యంలో ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరి ఈరోజు మేము ఆయనకు ఒక ముక్కుసూటిగా అడగదలుచుకున్నాం. మరి ఈ జిల్లాలో అనేక సంవత్సరాల నుంచి, గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి, జిల్లాకు సంబంధించి మెడికల్ కాలేజ్ కానీ, విదేశీ ప్రాజెక్టులు కానీ, జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని మరి వాళ్ళ తండ్రి వయసు ఉన్నటువంటి పెద్దలని మరి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అరవింద్కు మేమందరం కూడా బుద్ధి చెప్తాము. కాంగ్రెస్ పార్టీ తరఫున బుద్ధి చెప్తాము. మరి అదేవిధంగా ప్రియతమ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారి మీద ఎంపీ తన భాషలో మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు ఎంపీ అరవింద్ గారు, నువ్వు కూడా బోధనకు ఎంపీవే అని మర్చిపోయినావా? బోధన కూడా అభివృద్ధి చెందాలా. మరి నీ జగరాన్పల్లి ఒకటే కాదు, నువ్వు బోధనకి కూడా నువ్వు ఎంపీ గారివే. ఇక్కడ కూడా అభివృద్ధి చెందితే ఇక్కడ కూడా బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారు ఏమి ఉండరు, ఆయన పిల్లలు ఏం చదువుకోరు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా అన్ని గ్రామాల వల్ల వచ్చి చదువుకుంటారు. డిస్టిక్ వేసి కూడా బోధన దగ్గర ఉంటుంది, మెయిన్ రోడ్ ఉన్నది. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు కూడా అధికారులను సంప్రదించి ఎక్కడ పెడితే బాగుంటుంది అని సంప్రదించడంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పెట్టాలని లేదు. కలెక్టర్ గారి అర్థంలో ఈ భూ సర్వే జరుగుతున్నది కాబట్టి ఎక్కడ పెడితే బాగుంటుంది అనే విషయంలో ఉన్నాడు పెద్దలు.